రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, నామినేషన్లు దాఖలు చేసేటటువంటి ప్రక్రియ పూర్తయింది. ఆంధ్ర ప్రాంతంలో, తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కాబట్టి ఇక నామినేషన్ల విత్డ్రాల్ జరిగిన తరువాత యుద్ధ వ్యూహాలు ప్రారంభమవుతాయి. అన్ని పార్టీల వైపు నుంచి తమ శక్తులను, సేనల్ని మోహరించడం ప్రారంభమవుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడాను నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరువాత కూడాను విపక్ష తెలుగుదేశం కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 ఉన్న కారణంగా ఇప్పటికీ కొంత అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన కార్యకర్తల్లో, క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. క్యాడర్ ఎంతున్నారు, వీళ్ళ సంఖ్య ఎంత, వీళ్ళ పర్సంటేజ్ ఎంత, వీళ్ళకు వచ్చే ఓట్లు ఎంత అన్నవి ప్రధానం కాదు. ఎందుకంటే అవి నిజంగా ప్రధానమైతే వాటితో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పొత్తు పెట్టుకుందంటేనే ఈ రెండిటికి ఎంతో కొంత శక్తి ఉన్నట్టుగా మనం భావించాలి. ఆ పార్టీల క్యాడర్లో ఇప్పటికీ అసంతృప్తి ఉంది. ముఖ్యంగా బీజేపీకి చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎందుకంటే బీజేపీకి కేటాయించినటువంటి సీట్లలో కూడాను నాన్ బీజేపీ కార్యకర్తలు, అభ్యర్థులు చిట్ట చివరికి తెలుగుదేశం అభ్యర్థులు వచ్చేసి అభ్యర్థులుగా బీజేపీ తీర్థం చిట్ట చివరి క్షణంలో తీసుకోవడము, పార్టీ అభ్యర్థులుగా లోటస్ సింబల్ మీద కమలం గుర్తు పైన అభ్యర్థులుగా నిలబడటము. కానీ వాస్తవానికి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలుగా ఉండడం, తెలుగుదేశంతో వాళ్ళ దశాబ్దాల అనుబంధం ఉండడం. అనపర్తి కేసే కనుక తీసుకున్నట్టయితే ఆ నల్లమిల్లి కుటుంబం అనేక సంవత్సరాలుగా తెలుగుదేశాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కుటుంబం, దాన్ని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబం. రాజకీయం అంతా కూడా తెలుగుదేశంతో జరిగింది. ఆ కుటుంబానికి చెందిన అభ్యర్థి తెలుగుదేశం తరఫున టికెట్ ఆశించి కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చిన తరువాత బీజేపీ అభ్యర్థిని దింపి, ఆయనకు టికెట్ ఇచ్చిన తరువాత ఆయనని దింపి ఆయన స్థానంలో టీడీపీ నాయకుడిని, మాజీ టీడీపీ ఎమ్మెల్యేని బీజేపీ అభ్యర్థిగా దింపడం జరిగింది. అదేవిధంగా వేరే చోట్ల కూడాను, ఉదాహరణకి భీమవరంలో పులవర్తిని తీసుకొచ్చి టీడీపీ నాయకుడిని జనసేన టికెట్ మీద ఇచ్చారు. అవనిగడ్డలో కూడాను మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నాయకులు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనను జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ రకంగా జరగటం వల్ల పొత్తు పట్ల అటు జనసేనలో కానీ, జనసేన క్యాడర్లో కానీ, అదేవిధంగా బీజేపీలో కానీ అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఓట్ల బదలాయింపుని ప్రభావితం చేస్తుందా అన్నది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. ఓట్ల బదలాయింపుని గనక ప్రభావితం చేసినట్టయితే ఏ లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నారో ఆ లక్ష్యము నెరవేరకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికీ పలు చోట్ల, తిరుపతి వంటి చోట్ల టీడీపీ క్యాడర్ చాలా ఉత్సాహంగా బీజేపీ కార్యకర్త కోసం, బీజేపీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నట్టుగా కనిపించడం లేదన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల నుంచి ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయి. కాబట్టి ఫైనల్గా ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే, పరిస్థితిని చక్కదిద్దకపోయినట్టయితే, అన్ని పార్టీల ప్రముఖులు కలిసి కూర్చుని వ్యూహాన్ని నిర్ణయించకపోయినట్టయితే, సర్దుబాటు చేయకపోయినట్లయితే, అభ్యర్థులకు అదేవిధంగా క్యాడర్కి మధ్య సమన్వయం చేయకపోయినట్టయితే ఈ మిగిలిన 20-25 రోజుల్లో ఓట్ల బదలాయింపు జరిగేటటువంటి సూచన కనిపించటం లేదు. దీనివల్ల వైఎస్ఆర్సీపీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యము నెరవేరకపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.